నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగి ఇప్పటికీ 51 రోజులవుతోంది. ఈ నెల 21తో 2 వారాల కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. లేదంటే ఆ దేశంపై అతి భీకర దాడులు చేస్తామని ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. ప్రతినిత్యం చేసే హెచ్చరికల మాట ఎలా ఉన్నా ఆ దాడులకు మించి ఇరాన్పై ట్రంప్ ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా లెక్కలేనన్ని ట్వీట్స్ వదులుతున్నారు. ఎప్పుడు ఏ ట్వీట్ పెడతారో ఆ ట్వీట్లలో ఏ సమాచారం ఉందో తెలుసుకునే లోపే ఆయన కొత్త ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ట్రంప్ ట్వీట్లను దుమ్మెత్తిపోస్తూ ఇరాన్ భారీ సోషల్ మీడియా వార్ నడిపిస్తోంది. ఇటీవల కాలంలో ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని స్థాయిలో ట్రంప్ ట్వీట్లను అంతకంటే పదునుగా తిప్పికొడుతోంది. సోషల్ ట్రూత్ వేదికగా ట్రంప్ పెట్టే ట్వీట్లకు అదిరిపోయే ప్రతి ట్వీట్ను ఇరాన్ సంధిస్తోంది. అటు కథన రంగంలోనైనా ఇటు సోషల్ మీడియాలోనైనా ట్రంప్ను వదిలేదే లేదంటూ వెంటాడుతోంది. ఇరాన్ సోషల్ మీడియా వార్ దెబ్బ అమెరికా అధ్యక్షుడికి కాస్త గట్టిగానే తగులుతోంది. ఇన్ని మాటలెందుకు? ఇరాన్ తాజాగా ట్రంప్ ట్వీట్కు ఇచ్చిన ధీటైన ప్రతి ట్వీట్ను ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. హర్మూజ్ జలసంధి వైపు దూసుకొస్తున్న అమెరికా యుద్ధ నౌకలను వెంటనే వెనక్కి వెళ్లాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ రేడియో సందేశంలో హెచ్చరించింది. ఆ హెచ్చరికల్లో ఇడియట్ అనే పదాన్ని వాడింది. అమెరికా నౌకలు వెంటనే వెనక్కి తిరిగి వెళ్లకపోతే తమ సుప్రీం కమాండర్ ఇమామ్ ఖమేనీ పేరిట పేల్చేస్తామని ఎవరో ఇడియట్ ట్వీట్లను బట్టి కాదని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఆ హెచ్చరికలో ఇరాన్ నేవీ ఇడియట్ అనే పదాన్ని సొంత విదేశాంగ మంత్రిని ఉద్దేశించే వాడిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్ట్ను చూసిన వెంటనే దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ప్రతిస్పందించింది. యూ ఈడియట్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించేనని ఎంబసీ ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా గూగుల్లో ఇడియట్ అనే పదాన్ని కొట్టి చూస్తే ఎవరి గురించి వస్తుందో తెలుసుకోవచ్చంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. అది కాస్త వైరల్ అయింది. ఐఆర్జీసీ ట్వీట్ను ట్రంప్ అనవసరంగా కెలికితే నవ్వుల పాలుగాక ఇంకేమవుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.